వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. మనకు న్యూస్లో చూస్తే రెండు ఆర్గనైజేషన్స్ బాగా ఎక్కువగా వినపడుతున్నాయి. ఒకటి G20, రెండోది బ్రిక్స్ గురించి అయితే ట్రంప్ కామెంట్స్ వల్ల మనకు ఎక్కువగా న్యూస్లో ఉంది. బ్రిక్స్ కానీ ఒకవేళ $కి ఆల్టర్నేట్గా ఇంకో కరెన్సీ తీసుకొస్తే మాత్రం ఆ కంట్రీస్ పైన 100% లేదంటే 150% ట్యాక్స్ విధిస్తానని చెప్పేసి ట్రంప్ ఇంతకుముందు కామెంట్ చేశారు. సో రీసెంట్గా అయితే దానివల్ల అలా కామెంట్ చేయడం వల్ల అసలు బ్రిక్స్ అనేది ఇనాక్టివ్ అయిపోయింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ ఇది జనరల్గా ఏంటంటే ఒక ఎకనామిక్ ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల దీనికి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి మన వరల్డ్లో, బట్ బ్రిక్స్కి మాత్రం ఒక ప్రత్యేక గుర్తింపు రావడానికి కారణం ఏంటంటే అందులో ఉన్న కంట్రీస్, ముఖ్యంగా ఇండియా అండ్ చైనా. సో నెక్స్ట్ ఇంకోటి చూస్తే G20లో కూడా ఇండియా అండ్ చైనా మెంబర్స్, కాకపోతే ఇందులో US కూడా మెంబరే. రీసెంట్గా మనకు ఎవరైతే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎవరైతే ఉన్నారో మినిస్టర్ జయశంకర్ గారు చైనీస్ కౌంటర్ పార్ట్తో మీట్ అయినప్పుడు ఆయన ఈ చైనా అండ్ ఇండియా వర్క్ చేయడం వల్లనే G20 ఇంకా నిలబడింది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ ఇందులో US కూడా ఒక మెంబరే. మొత్తం 19 కంట్రీస్ ఉన్నాయి మనకు, దాంతోపాటు +1 EU యూరోపియన్ యూనియన్ కూడా ఇందులో మెంబర్గా ఉంది. సో అఫ్కోర్స్ G20 అయితే ఒక పెద్ద ఆర్గనైజేషన్ అని చెప్పొచ్చు, ఎకనామిక్ ఆర్గనైజేషన్. ఇది స్టార్ట్ అయినప్పుడు ఓన్లీ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఫినాన్షియల్ మినిస్టర్స్ అలాంటి వాళ్ళ వరకు మాత్రమే మీట్ అయ్యేవాళ్ళు. తర్వాత దేశాధినేతలు కూడా మీట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఎనీవే ఈరోజు G20 ఒక పెద్ద ఆర్గనైజేషను. దాదాపు 80% వరల్డ్ జీడిపి అనేది ఈ G20 కంట్రీస్ దగ్గరే ఉంది. సో దీని ద్వారా ఇది ఒక ప్రత్యేక గుర్తింపు అయితే G20కి వచ్చింది. సో G20 కానివ్వండి, బ్రిక్స్ కానివ్వండి, మనకి ఇక్కడ ఏంటంటే మెంబర్ కంట్రీస్ ఏంటని చెప్పేసి మనకు గుర్తుండాలి. మనందరికీ తెలిసిన విషయం G20లో ఏ మెంబర్స్ ఉన్నాయో, బ్రిక్స్లో ఏ కంట్రీస్ ఉన్నాయో. రీసెంట్గా కూడా కొన్ని కంట్రీస్ యాడ్ అయ్యాయి బ్రిక్స్లో. మనకి ఏమవుతుందంటే కొన్నిసార్లు ఈ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఒక్కొక్కసారి ఎలిమినేషన్ టెక్నిక్లో కొన్నిసార్లు అడుగుతారు, ఈ క్రింది వానిలో G20 కంట్రీ కానీ దేశం ఏది, ఇలా మనకు కొన్నిసార్లు అడిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మెయిన్స్ విషయానికి వస్తే మనకి ఏంటి అంటే మేబీ డైరెక్ట్ మనకు G20 గురించో బ్రిక్స్ గురించో అడగకపోయినా కూడా ఈ మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్ని మనం కోట్ చేసి రాసేటప్పుడు డెఫినెట్గా ఇవి ఉపయోగపడతాయి. అయితే ఒకసారి చైనా ఇండియాకి సంబంధించి ఒకసారి చూస్తే చైనా బ్రిక్స్లో మెంబరే, చైనా ఇండియా రెండు బ్రిక్స్లో మెంబర్సే, ప్లస్ ఇందులో G20లో మెంబర్సే. ఇది కాకుండా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కూడా ఉంది. సో ఈ విధంగా చైనా అండ్ ఇండియా డిఫరెంట్ మల్టీ నేషనల్ ఆర్గనైజేషన్స్లో మెంబర్స్గా ఉన్నాయి. సో దీంతోపాటు మనకు కొన్ని డెవలప్మెంటల్ బ్యాంక్స్లో కూడా మెంబర్గా ఉన్నాయి. సో ఎనీవే ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే చైనా ఇండియా ఎకనామిక్ రిలేషన్షిప్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో డిస్కస్ చేయడం కూడా జరిగింది దీని గురించి. ముఖ్యంగా ఏంటంటే మనం మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్ కోసం, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ కోసం చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం. అఫ్కోర్స్ ఇప్పుడు మనకు ఒకసారి చూస్తే సెల్ ఫోన్స్ ఇలాంటివన్నీ కూడా ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇండియాలో మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాం. దానికి కావాల్సిన రా మెటీరియల్ మాత్రం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అఫ్కోర్స్ ఈవెన్ ఫార్మస్యూటికల్స్లో కూడా ఇండియా టాప్లో ఉన్నప్పటికీ స్టిల్ మనం యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ API మాత్రం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మోర్ దెన్ 80% API చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇలా చాలా విషయాల్లో మన రా మెటీరియల్ పైన చైనా మీద డిపెండ్ అయి ఉన్నాం. అదేవిధంగా చైనా కూడా మన మీద కొన్ని విషయాలు డిపెండ్ అయి ఉంది. అఫ్కోర్స్ ఈ సాఫ్ట్వేర్స్ కానివ్వండి, లేకపోతే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ కానివ్వండి, వీటి మీద చైనాకు ఇండియాకు కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎకనామికల్గా ఎలా ఉన్నా ఇక్కడ పొలిటికల్గా అయితే మాత్రం కొంత డిస్టర్బెన్స్ అయితే ఉంది. మనకు ఈ బార్డర్కి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. బట్ ఎనీవే ఇక్కడ చైనా అండ్ ఇండియా రిలేషన్స్ సంబంధించి మనం చాలా చాలా ఆర్టికల్స్ కూడా న్యూస్లో చూస్తున్నాం. ఇవన్నీ కూడా రెగ్యులర్గా మనం ఫాలో అవుతూ నోట్స్ మేక్ చేసుకొని ఎకనామికల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, పొలిటికల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, సో ప్రజెంట్ రిలేషన్స్ ఒకవేళ ఎలా ఉన్నాయి, ప్లస్ ఫ్యూచర్లో ఎలా ఉంటే బోత్ ఇండియాకు అండ్ చైనాకు బెనిఫిట్ అవుతుంది అనేది మాత్రం డెఫినెట్గా ఇంపార్టెంటే. సో ఇక్కడ US చూస్తే చైనాకు కాంపిటీషన్ ఇవ్వడానికి ఇండియాను ఒక ఆల్టర్నేట్గా మాత్రం చూస్తూ ఉందని మనం చాలా ఆర్టికల్స్లో, చాలా న్యూస్ పేపర్స్లో చదువుతూ ఉన్నాం. అఫ్కోర్స్ దాంట్లో కూడా కొంత వాస్తవం ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. మనకు చైనాకు సంబంధించి కొన్ని పొలిటికల్ ఏదైతే డిఫరెన్సెస్ ఉన్నాయో దాన్ని US యూజ్ చేసుకునే విధంగా అయితే డెఫినెట్గా చూస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఏసియాలో ముఖ్యంగా ఈ చైనా అనేది ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, నాట్ ఓన్లీ ఇన్ ఏసియా, త్రూఅవుట్ ద వరల్డ్ ఈ చైనా అనేది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. అందుకే చైనాని మ్యానుఫ్యాక్చర్ హబ్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పేసి కూడా మనం చాలా దగ్గర చదివాము. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే USకి చైనాకి కౌంటర్ ఇవ్వడానికి ఒక కంట్రీ అవసరం. ఆ క్యాపబిలిటీ ఉన్న కంట్రీ ఏంటి అని అంటే ఇండియా మాత్రమే. సో ఈ పొలిటికల్ గేమ్లో, ఈ బైలాటరల్ మల్టీలాటరల్ పొలిటికల్ గేమ్లో ఇండియా, చైనా, US అనేవి ఇలాంటి డిఫరెన్సెస్ తోటి లేకపోతే అండర్స్టాండింగ్స్ తోటి ఈ సిచ్యువేషన్స్ అయితే మేనేజ్ చేస్తూ ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఇక్కడ ఇండియా ఎకనామికల్గా ఎలా బెనిఫిట్ అవుతుంది, చైనా వల్ల కానివ్వండి లేకపోతే US వల్ల కానివ్వండి.
సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ మల్టీలాటరల్ ఆర్గనైజేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఈ ఎకనామికల్ ఆర్గనైజేషన్స్ ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఏంటి అని అంటే ఇండియాకి ఇన్వెస్ట్మెంట్స్ అవసరం, దాంతోపాటు ఒక ట్రస్టెడ్ పార్ట్నర్స్ కూడా అవసరం. ఈ రెండు విషయాల్లో మనకు యుఎస్ఏ ఒక విషయంలో ప్లస్ చైనా ఇంకో విషయంలో అని చెప్పి కాకుండా మనకు రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దాన్ని మేనేజ్ చేస్తూ మనకు ఇండియన్ గవర్నమెంట్ అనేది చాలా స్ట్రాటజిక్గా వెళ్తుందని మాత్రం చెప్పొచ్చు.